ఫ్రెండ్స్, సేల్స్లో కస్టమర్ ముందు ఉన్నప్పుడు కస్టమర్ని సేల్స్ కోసం ఫోర్స్ చేయడం ఎంతవరకు సమంజసం? సేల్స్లో ఒక అండర్లైన్ ఫిలాసఫీ ఉంది. అదేంటంటే ఇట్ ఈస్ ఓకే టు ఫోర్స్ ద కస్టమర్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే టు సమ్ ఎక్స్టెంట్ అనేది ఎంతవరకు అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో కస్టమర్ ముందు ఉన్నప్పుడు మనం ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కస్టమర్ యొక్క నీడ్కి సూటబుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంతవరకు ఫోర్స్ చేయొచ్చు. అది ఎంతవరకు అంటే కస్టమర్ ఇంకా ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు, కస్టమర్ ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాడు, కస్టమర్ ఇంకా వింటున్నాడు, అప్పటి వరకు మనం ఫోర్స్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే కస్టమర్ యొక్క బాడీ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుందో, కస్టమర్ నో మోర్ ఇంట్రెస్ట్ అని తెలిసినప్పుడు మనం ఓకే సార్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్, మళ్ళీ వస్తానని చెప్పి ఒక 2 డేస్కో 3 డేస్కో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అంతేగాని అక్కడే ఉండి కస్టమర్ మీద ఫోర్స్ చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే కస్టమర్ ఇరిటేట్ అవుతాడు, కస్టమర్ని ఇగ్నోర్ చేస్తాడు, కస్టమర్ దగ్గర కొనడు. ఇది మనం గమనించాలి.